ఒక్కొక్కసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాట్లు, అటువంటి ఆలోచన ధోరణి మారకపోతే ఎన్ని శక్తులున్నా ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు. మీకు దీనికి ప్రబలమైన ఉదాహరణ భారతంలో కనపడుతుంది. శల్యుడు మద్రదేశాధిపతి, నకుల సహదేవులకు మేనమావ. కాబట్టి మహాభారత యుద్ధం ప్రారంభమవుతుంటే పాండవులకు సహాయం చేయడానికి మద్రదేశం నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఆయన బయలుదేరి రావడం మంచిదే, మేనల్లుళ్ళకి సహాయం చేద్దామని వస్తున్నాడు. కానీ ఆయనకు బలహీనత ఉంది, పొగిడితే లొంగిపోతాడు. ఇది తెలిసి దుర్యోధనుడు చలువ పందిళ్ళు వేశాడు. ఆయన ఎక్కడ ఆగితే అక్కడ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు, ఆహారం ఏర్పాటు చేశాడు. దుర్యోధనుడిని చూశాడు, పొంగిపోయాడు. నీకేం కావాలన్నాడు. నేను యుద్ధం జరుగుతున్నప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను ఏది అడిగితే అప్పుడు నాకు మీరు చేసి పెట్టాలన్నాడు. అట్లాగేనని వరం ఇచ్చాడు. వరం ఇచ్చినవాడు పోనీ దుర్యోధనుడితో వెళ్ళలేదు, ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ధర్మరాజు గారికి కూడా శల్యుడి బలహీనత తెలుసు, పొగిడితే లొంగిపోతాడని. ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, పొగిడాడు, నహుషుడి కథ చెప్పమన్నాడు. ఆయన్ని పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టాడు, తను కింద కూర్చున్నాడు. ఆ కథ అంతా విన్నాడు, పొంగిపోయాడు శల్యుడు. నీకేం కావాలన్నాడు ధర్మరాజుని. యుద్ధంలో దుర్యోధనుడు కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతాడు మిమ్మల్ని. ఆ సారథ్యం చేసేటప్పుడు కర్ణుడిని రథంలో తీసుకొచ్చేటప్పుడు మీరు కర్ణుడిని బాగా ఎత్తి పొడిచి విమర్శించి మనసు బాధపడేటట్టు చేసి అతనికి యుద్ధంలో దృష్టి కేంద్రీకరణ పోయేటట్టు చేయండి అన్నాడు. ఇటు ధర్మరాజుకి మాట ఇచ్చాడు. పొగిడితే లొంగిపోయే బలహీనత స్వభావం. అవతల పక్కన దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు కర్ణుడికి సారథ్యం చేయమన్నాడు. ఆ రోజుల్లో ఇద్దరే అంత గొప్ప సారథులు, ఒకడు కృష్ణుడు, రెండవ వాడు శల్యుడు. కృష్ణుడు అర్జునుడిని కాపాడుకున్నాడు. శల్యుడు పొగిడితే లొంగిపోయి ఇటు దుర్యోధనుడికి మాటిచ్చాడు, ఇటు ధర్మరాజుకి మాటిచ్చాడు. అందుకని కర్ణుడిని రథం ఎక్కించుకొని కర్ణుడు తనని తాను పొగుడుకోవడం మొదలు పెడితే శల్యుడు పాండవుల్ని అర్జునుడిని పొగడ్డం మొదలుపెట్టాడు. అదే పనిగా కర్ణుడిని నిందించాడు. కర్ణుడికి యుద్ధం మీద దృష్టి తప్పిపోయి నాగాస్త్రం కూడా సరిగ్గా ప్రయోగించాలి. చివరికి కర్ణుడు మరణించాడు. ఖాళీ రథాన్ని పట్టుకుని వెనక్కి వెళ్ళి దుర్యోధనుడితో కర్ణుడు మరణించాడని చెప్పాడు. ఎందుకు పనికొచ్చింది? శల్య సారథ్యం అని పేరు వచ్చింది. గొప్ప సారథే, కానీ దేనికైనా పనికొచ్చిందా? పొగట్టలకి లొంగిపోయే స్వభావం ఉన్న కారణం చేత ఇద్దరికి మాట ఇచ్చి జీవితాన్ని పాడు చేసేసుకుని చివరికి ధర్మరాజు చేతిలోనే చచ్చిపోయాడు శల్యుడు. అంటే ఒక్కొక్క బలహీనత ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.